మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం మరియు వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. దిస్ ఇస్ సహస్ర. ఈ రోజుల్లో సినిమా తీయాలంటే ఎంత కష్టమో మీ అందరికీ తెలిసిందే. అంటే బడా బడా నిర్మాతలు కూడా సినిమాలు తీసి నష్టపోయిన రోజులు ఉన్నాయి. లేదంటే రాజమౌళి లాంటి వాళ్ళు ఒక సినిమాను 4 ఏళ్ళు 5 ఏళ్ళు తీస్తారు. లేదంటే సినిమా ప్యాషన్ ఉన్న వాళ్ళు దాని మీద ఇంట్రెస్ట్ తో డబ్బులన్నీ కూడబెట్టుకొని సినిమా మీద ఎక్స్పీరియన్స్ తీసుకొచ్చి ఆ తర్వాత సినిమా తీస్తారు. ఇలాంటి కేసులు చూసాం. కానీ ఇప్పుడు మనం చూడబోయే కేసు చాలా డిఫరెంట్. వీళ్ళు దాదాపుగా 8 నుంచి 9 సంవత్సరాల నుంచి సినిమా కోసం కష్టపడి సినిమాని రిలీజ్ చేశారు. మరి ఈ ప్రొడ్యూసర్ దగ్గర అన్ని డబ్బులు ఉన్నాయంటే కాదు. ఆస్తులు అమ్ముకొని, లేదంటే టైం వేస్ట్ చేసుకొని, బిడ్డలను పోగొట్టుకొని చాలా నష్టపోయి ఈ సినిమా తీయడం జరిగింది. మరి ఎందుకు వీళ్ళు ఇంత కష్టపడి ఈ సినిమా తీస్తున్నారనే విషయాలు చెప్పడానికి టిఎఫ్సి మీడియాకి వచ్చారు. వాళ్ళని అడిగి ఆ డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. సో మీకు సినిమా తీయాలని ఆలోచన అనేది ఎప్పటి నుంచి ఎలా మొదలైంది అంటారు? 8 సంవత్సరాలు అయింది మేడం. 8 సంవత్సరాల నుంచి చేయాలని బాగా కష్టపడతా ఉన్నాం. రైతు పని చేసుకుంటా, ఇట్లా కూలి పని చేసుకుంటా, పొలాలన్నీ కూడా చాలా చాలా అమ్ముకున్నాం. మేకలు అమ్ముకున్నాం, బర్రెలు పాడి వండుకొని పాడి డబ్బులు కానీ ఇవన్నీ సినిమాకే పెట్టి చేయాలి అని బాగా ఇంట్రెస్ట్ ఉండి చేసినాం. ఈ రోజుకి చిన్నగా సినిమాని కొంచెం తెచ్చుకున్నాం. మాకు ఎవరు ఏమి చెప్పను కూడా పెద్దవాళ్ళు లేరు. మేమే పెద్దలు, మేమే సినిమా చేసుకోవాలని ఒక కథ రాసుకొని మేమే రాసినాం. కథ కూడా మాకు చదువు సంధ్య లేదు. కథ కూడా మా అబ్బాయి వాళ్ళని పెట్టుకొని, మా బావ కొడుకుంటే అబ్బాయిని వేసి తీసుకొచ్చుకొని కథ చెప్పుకొని రాపించుకొని తీసుకున్నాం. ఇన్ని కష్టాలు పడి కూడా కష్టపడ్డ రూపాయి కూడా జీవనం అంతా సినిమాకే పెట్టుకున్నాం. ఈ రోజు మాకు ఎవరన్నా కొంచెం హెల్ప్ చేస్తారని చెప్పి మేము ఇట ఈ మీడియా ఇదే సినిమా వచ్చాము. వచ్చి మా ఇప్పుడు మీ కోరిక మేరకు మీరు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అని అంటున్నారు మీ ఆయన. సో మీకు నిజంగా మీకు ఇష్టమా అండి సినిమా తీయడం అనేది? లేదమ్మా, మాకు సినిమా చేయాలని కాదు, సినిమా చూడాలని కూడా ఉండేది కదా పెద్దగా. ఆమె ఏదో ఒక కోరికగా సినిమా తీయాలని చాలా అప్పుడు పెళ్ళైనప్పటి నుంచి అంటా ఉంది. ఆనో తీసిదని చెప్పి అప్పటి నుంచి బెదిరించుకుంటూ వచ్చిన లాస్ట్ మూమెంట్కి వచ్చేసరికి గట్టిగా పట్టుకుంది. ఇంకా ఖచ్చితంగా సినిమా తీయాల్సి ఉంది, మీరు చేయకపోయినా కానీ నేను చేపించుకుంటాను నా తీరులోకి వచ్చింది. సరే మనం ఏదో చూద్దామని చెప్పి డబ్బులు ఉన్నాయి, కొంత డబ్బులు అయితే వాడిపోయాలని ఆలోచన మాకు పడింది. మా అబ్బాయి నాకు ఎంత ఉన్నాయని చెప్పి అంటే, మీరు గట్టిగా సినిమా చేస్తానంటే బయట పెడతా, లేకపోతే చెప్పనని చెప్పి కూర్చుంది. ఒకసారి మా ముగ్గురు చేత అంటే గట్టిగా అంటే ఏమంటారు భాష లెక్కలో మాట్లాడింది. మీరు చేస్తాను అని అంటేనే డబ్బులు చూపిస్తా, చూపాను 4 ఏళ్ళు నాకు అది అని చెప్పి గట్టిగా అంటే చూపిమను. మేమిద్దరం మాట్లాడుకొని చూపించి అది చాట్ ఫిల్మ్ అనేది ఒక 1,00,00,000 చేసుకొని తక్కిన డబ్బులు తీసుకొని మా పొలాలు కొనుక్కోవాలనే ఆలోచనతో సరే కానివ్వని చేతమని ఒప్పుకున్నాం. డబ్బులు తీసుకొచ్చి బయట వచ్చేసరికి మరిన్నే ఉన్నాయి. ఈ డబ్బులు చూసి బాగా కూడా ఆశపెట్టి ఆలోచన చేసినాం. అంటే ఇప్పుడు డబ్బులు ఆలోచన వచ్చింది తప్ప మీకు నిజంగా చేయాలని ఆలోచన లేదమ్మా. సినిమా చూసేవాళ్ళమే కాదు, సరిగ్గా చూడటానికి మాకు ఇవాళ సినిమా చూస్తే 3 రోజులకు మాకు సరిపోతాయి తిండికనే రకం ఆలోచన చేసేవాళ్ళం. ఏం ఖర్చులు పెట్టేవాళ్ళం కాదు, ఏ అలవాట్లు లేవు. ఆఖరికి టీ కూడా తాగం మేము. కాకపోతే ఇక్కడ వచ్చిన కొద్దిగా అలవాటు, నాకు ఇప్పుడు కూడా అలవాటు లేదు టీతో కూడా. అంటే మీరు ఎక్కువ ఖర్చులు కూడా పెట్టారని ఆయన అంటున్నారు. మరి ఎక్కువ ఖర్చు పెట్టకుండా, ఎక్కువ ఏం అనుభవించకుండా రూపాయి డబ్బు అంతా దాచిపెట్టి ఈ డబ్బు పోతే ఎట్లా అని ఆలోచన రాలేదా? ఒక సినిమా చేయాలి అని ఒక ఇన్ని పనులు చేస్తున్నాం. రైతు పని చేస్తున్నాం, కూలి పని చేస్తున్నాం, కొండలో గడ్డి తెస్తున్నాం, బర్రెలు తెస్తున్నాం, పాలు పిండుతున్నాం, పాలు పోతున్నాం, ఇన్ని చేస్తున్నాం. ఇన్ని పనులు చేసినప్పుడు ఆ పని ఎందుకు చేయలేం అనేది ఒక ఇదిగా నాకు బాగా ఇంట్రెస్ట్గా ఉండి చేయాలి. ఇన్ని పనులు చేస్తున్నాం కదా, మానవుడు మించిన పని ఏం లేదు. మనిషికి దలుచుకుంటే అన్ని పనులు అవుతాయన్న విధంలో నేను సినిమా చేయాలనిపించింది. వీళ్ళని కూడా గట్టిగాడిగా ఇల్లు కూడా బాగానే అరిసేవాళ్ళు. నీకు సినిమా ఇది ఒక పిచ్చి పెట్టినామని చెప్పి మా అబ్బాయి కానీ ఈయన కానీ అందరు అరిసేవాళ్ళు. పక్కన మా వాళ్ళు కూడా, మా అక్కలు వాళ్ళు కూడా నీకెందుకు సినిమా అంటావు, సంపాదించుకుని రూపాయి దగ్గర పెట్టుకొని కూర్చొని తినకని చెప్పి నన్ను కూడా వాళ్ళు కూడా అనేవాళ్ళు. ఎవరేమన్నా మీ అందరూ మాటలు కదా, నా ఇష్టం నాది అని చెప్పి నేను బాగా వాళ్ళు కూడా ఎదిరించి మాట్లాడేదాన్ని. అట్టా చిన్నగా సినిమా చేయాలి అని చెప్పి పాలు పొద్దునేడు పొద్దునేడు ఒక 30 లీటర్లు, మాడిజాము ఒక 40 లీటర్ల పాలు దాబిండి ఇట్లా కాట్రోల్ పాలెం పంపిస్తా పొద్దునేడు.
ఇటు కనిగిరి గవర్నమెంట్ కేంద్రానికి పంపిస్తా. ఈ డబ్బులు ఆ డబ్బులు నాకు బాగానే వస్తాయి. అప్పట్లో కూడా బాగా డబ్బులు వస్తాయి. ఎంత సంపాదించే వాళ్ళు అప్పట్లో? అప్పుడు కూడా రోజుకి ఒక 10,000 15,000 వస్తాయి రోజుకి? రోజుకి అంటే రేపు మాపు మీద 2 రోజులకి రోజుకి 10,000 దాకా వస్తాయి నాకు బిల్లు. ఇటు 10 అటు 10 30 బర్రెలు ఉన్నాయి కదా. ఈ బర్రెలన్నీ పాలు పిండుకున్నప్పుడు రోజు 40 లీటర్లు అంటే 70 లీటర్లు పాలు పిండుతా పొద్దునేడు మాడిజా. రోజుకి 10,000 మీరు ఊర్లో సంపాదిస్తారంటే ఇక్కడ హైదరాబాద్ అంటే మళ్ళీ బర్రెలకుల్లా పెట్టుబడిందిగా వాటికి బావాలిగా ఒక 5,000 దాకా. పిండని తవుడని మొత్తం ఉంటది కదా. మా దానా పిండే రోజుకి 2 బత్తాలు పిండి పడద్ది బర్రెలకి. సార్ మీరు చెప్పండి, మీరు కూడా ఈ పొలం పనులు చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆలోచన తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ మీకేమనిపించింది? ఇది మనం చేసేది కాదు, ఇది అసలు అనవసరమైన పని. ఈ పొలాన్ని కొంచెం డెవలప్ చేసుకుని ఇప్పుడు మన కాడ 50 ఎకరాల పొలం వేస్తాను. కౌలు పొలం అయితే మా సొంత పొలం అయితే ఇంకా కొంత వేసిన మనకు ఇంకా 10 రూపాయలు వస్తాయి. మనం పెట్టిన వ్యవసాయంలో ఒక రైతుగా గట్టిగా పనిచేసినాడు, బాగా వ్యవసాయం బాగా చేసినాడు పేరు తెచ్చుకోవాలనే ఆలోచన నాకు ఉంది. నా ఎద్దులు కూడా మంచి ఎద్దులు ఉంటాయి నాకు. తర్వాత ఎద్దులు పోయిన తర్వాత మళ్ళీ టాటర్ తీసుకున్నాం. టాటర్ ఇట్లా మంచి పేరు తెచ్చుకోవాలా, రైతు పనిచేసి పంటలు కూడా విపరీతంగా పండించి మనం మంచి పేరు తెచ్చుకోవాలని ఆలోచన. కానీ ఈ సినిమాల గురించి నాకైతే అసలు ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చూడాలా అనుకుంటే సెకండ్ షో చూసి రావడం సైకి మెలగ ఉండటమే. నేను మీరు ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయమే? వ్యవసాయం. మీ కుటుంబం కూడా వ్యవసాయం? మా నాన్న వాళ్ళు వ్యవసాయం. ఎవ్వరు లేరు. ఇది తయారు చేసినాకనే అప్పుడు మా అన్న కొడుకు ఒకటి ఉంటే ఆ అబ్బాయిని తీసుకొచ్చుకొని ఈ సినిమా ఎట చేయాలని మాకు తెలియకపోతే ఆ అబ్బాయి సలహా తీసుకొని ఆ అబ్బాయి కానించి కెమెరామెన్ రెప్పైన ఉండ ఆయన దర్శి ఆయన పిలుచుకొని ఆయన వీళ్ళందరూ కూర్చొని ఈ సినిమా అయితే చెయ్యాలి, ఎంతవరకు చేయాలనేది కూడా ఆలోచన చేయకుండా చేయాలనుకుని కూర్చొని దీని గురించి ఏర్పాటు చేసిన. ఆయనకు అసలు సినిమా గురించి తెలియదు ముందు. ఎంతకాలం పట్టిందంటే ఈ సినిమా చేయడానికి? ఇంతకాలమా? 8 సంవత్సరాలు. 8 నుండి 9 వచ్చింది. మేము ఇప్పుడు సినిమా పొందులు మొదలుపెట్టి 9 సంవత్సరాలు పూర్తిగా కాలేదు కానీ 8 పూర్తిగా నిండి 9 వచ్చింది ఇప్పటికి. ఈ 9 సంవత్సరాల మించి కష్టపడతానే ఉన్నాం, చేస్తానే ఉన్నాం. రూపాయి సంపాదించుకొని కూడా పెట్టుకోవటం, ఈ సినిమా చేయటం, డబ్బింగ్ అని ఎడిటింగ్ అని ఏంటంటే అన్నీ ఉన్నాయి కదా. ఇటంటికి డబ్బులు కావాలని ఫోన్ చేస్తారు ఎక్కడి నుంచి, ఫోన్ పేలో పడతాం మేము. ఇవన్నీ పడతా ఉంటే ఇంకా ఏమి లేవు మా దగ్గర. అన్ని అమ్ముకున్నాం, పొలాలు అమ్ముకున్నాం, ఇల్లు కూడా తాకట్లకు పెట్టి తెచ్చుకున్నాం. అన్ని అయిపోయినాయి. కనీసం మా కూతురు కాడ కూడా కొంత సొమ్ము ఉంటే మా అమ్మాయి కూడా తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి తెచ్చి ఇచ్చినాం. అన్ని పెట్టుకొని అన్ని చేసుకొని ఇప్పుడు ఏమి పని లేక ఓట్లు పెట్టుకొని ఓట్ల మీద రూపాయి సంపాదించి అవి కూడా సినిమాకే తెచ్చి పెడతా ఉన్నాం. ఇది నిన్న కూడా ఆ సినిమా ఓట్లు అక్కడ బాకీలు కూడా ఇవ్వకుండా మొత్తం తీసుకొని వచ్చినాం. 10,000 దాకా ఉంటే 10,000 కూడా ఇక్కడ తిరగను చేయను తిన్ను సరిపోతున్నాయి. మాదైతే అంత. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సినిమా కోసం మీరు మీ తెలిసిన వాళ్ళు ఎవరు అన్న కొడుకు ఆయన అప్రోచ్ అయ్యారు అన్నారు. ఇప్పుడు సినిమాలో రవిబాబు రమ్య హీరో హీరోయిన్ అంటున్నారు. వీళ్ళని ఎట్లా అప్రోచ్ అయ్యారు? వాళ్ళు మీ దగ్గరికి ఎట్లా రావడం జరిగింది? ఎంత కాకుండా కొద్దిగా ముందు చిన్న వాళ్ళతో కొన్ని సీన్లు చేసుకున్నాను. సరే వీళ్ళు చేస్తే సినిమా పెద్దగా చూడరు, ఇది సాటి పిల్లం కంటే ఇంకా దరిద్రంగా ఉంటుందని చెప్పి మళ్ళీ సలహా చెప్పారు. సరే మన రవిబాబు గారి కాడికి పోయేద్దామని చెప్పి దాదాపు 2-3 సార్లు వచ్చినా కానీ మాకు ఆయన కాడికి పోవడానికి సరిపోలే. మేము ఇంకా మళ్ళీ మా అబ్బాయిని పట్టుకొని ఆ అబ్బాయి కలిసి ఇంకొకరిని అటు 2-3 కలుసుకొని మేనేజర్ పట్టుకొని ఆయన ద్వారాగా రవిబాబు గారి కాడికి పోయి మాట్లాడి ఇట్లా సంగతి సీన్ చేయాలి, ఇది సంగతి సార్ అంటే అని సందేహంగా ఉండి సరే చేద్దాంలేమని ఒప్పుకున్నాడు. షూటింగ్ లేక వచ్చినప్పుడు ఆయన చూస్తే నాకు కూడా భయంగా ఉండేది. నేను దేనికి భయపడ్డా, ఆయన చూస్తే నా మీద ఒక అరటికి ఎక్కువ ఉంటాడు. ఇంకా పక్కన అది అయిపోయిన తర్వాత కూర్చో అబ్బాయి కూర్చో సార్ అంటున్నాను. కూర్చోమని దగ్గర కూర్చోబెట్టుకొని మీరు ఎందుకు వచ్చింది ఆలోచన సినిమా చేయాలా, పెద్ద వాళ్ళకే ఇది గట్టిగా కట్టమైన పని అయితే మీరు ఎందుకు కోరుకున్నారు ఈ పని అది ఇదని అడిగేవాడు. సరే ఆమె చెయ్యాలనుకుంది, సరే ఎంతో కొంత వచ్చిన కాడికి చేసుకొని మేము కూడా సినిమా చేసినాం, మేము కూడా 10 మంది కనపడతాం, ఎన్ని సంపాదించినా మనం ఎవరికి తెలియదు అనే ఆలోచనతో ఆమె అంటుంది. అందుకని మేము కూడా ఆమె సపోర్ట్ చేస్తున్నాం. సార్ మా ఆడవాళ్ళది నాది కాదు ఈ నిర్ణయం అని చెప్పంటే ఆయన కూడా నవ్విండు. మంచిదేలే కానీ అయ్యా దేవుడే ఉండ కానీ అన్నాడు ఆయన. అదమ్మా మాది. మేము బాగా పొలం పని వేస్తామమ్మా. ఇప్పుడు మీరు ఫస్ట్ పొలం పని మీరు బాగా వేసేవాళ్ళు, మంచి పేరు కూడా అందులో ఉంది. మరి అందులోకి బయటకు రావడం వల్ల మీకు నష్టం జరగలేదా? నష్టం జరుగుతుంది, నష్టం జరగకుండా ఎందుకుంది. ఒకప్పుడు జరిగింది, నష్టం జరిగే అప్పుడు అబ్బాయితో నష్టం జరిగి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆపేసినాం. ఆపినాక కూడా మళ్ళా అబ్బాయి కానొస్తాడని చెప్పి మళ్ళా మేము రన్నింగ్ లో పెట్టుకొని మళ్ళీ సినిమాకి పత్తి మిరప అన్ని వేస్తాం, జొన్న రాగి సొద్ద ఇట్ట పేర్లు బాగా వేస్తాం. మేము రైతు పని అంటే బాగా ముఖ్యంగా చేసేవాళ్ళం. మేము ఇద్దరం కూడా రైతు పని బాగా చేసేవాళ్ళం.
అంత రైతు పని చేసేవాళ్ళం, రైతు పని వదిలేసి డబ్బులన్నీ కాదనుకొని ఈ సినిమా లేకొచ్చి మళ్ళీ కూడా కొన్ని రోజులు ఇబ్బంది పడి రూపాయి లేక తినటానికి లేక ఎన్ని చాలా చాలా కష్టాలు పడి ఈ సినిమా మళ్ళీ గట్టెక్కియాలి మా అబ్బాయి కానొస్తాడు నేను చెప్పి మళ్ళీ వాటలు పెట్టుకొని వాటల మీద రూపాయి సంపాదించుకుంటా, మళ్ళీ ఇవన్నీ డబ్బింగ్లు ఇవన్నీ చేపించుకుంటా. ఇవన్నీ కూడా నాకైతే తెలీదు, మా అబ్బాయి వాళ్ళు చెబుతుంటే నేను చెప్పటమేను. అన్నీ చేసుకొని శుభ్రంగా ఇప్పుడు పూర్తి చేసినాం సినిమా. ఇప్పుడు మేము అమ్ముకోవటానికి మాకు ఏ దారి తెలియక మేము ఇంకా మళ్ళీ మీ ఛానల్ వాళ్ళకి అడిగి వచ్చినాం పిలిపిస్తే. అమ్మాలమ్మా, సెన్సార్ వచ్చింది, బాగానే అన్ని పర్ఫెక్ట్ గా వచ్చినాయి. పోస్టులు తయారు చేసుకోవాలి, పోస్టులు కొంచెం డబ్బులు కొరగా ఉన్నాయి. తర్వాత అది అయిన తర్వాత దీనికి మన థియేటర్లో పోవాలంటే వాళ్ళకి ట్యూబ్ ఏదో కట్టాలంట. ఇట్లా ఇవన్నీ రిస్కులుగా కొంత ఉన్నది. ఎవరన్నా వస్తే అమ్మేస్తే మాకు కొంచెం ఎవరు వాళ్ళకి ఇచ్చిన రూపాయలు మాకు వచ్చిన రూపాయలు మాకు అది లేదు కాబట్టి వాళ్ళు ఆడద్దు కాబట్టి మాకు సంతోషం. ఎవరైనా వస్తే ఇచ్చేద్దాం. ఇంకా ఎవరన్నా లేదంటే ఈ గెస్ట్లుగా వచ్చి టైట్లు పోస్టులు అది ఉంది కదా, పోస్టులు రిలీజ్ చేసుకున్నాం, ఓపెన్ చేసుకున్నాం. టైటిల్ కూడా చేస్తే ఇంకొక పెద్దగా ఎవరైనా వచ్చి మాకు సినిమా యాక్టర్లు సంబంధించిన వాళ్ళు పెద్దవాళ్ళు కానీ వస్తే ఇంకా కొంచెం తెలిసిపోద్ది ఈ సినిమా ఎవరైనా కొంటారని మేము ఆశపడి వచ్చినాం. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సినిమా ఎవరైనా చూసి త్వరగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈ సినిమా అయితే సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని మా తరపున TFC మీడియా నుంచి కూడా కోరుకుంటున్నాం. రైట్, చూసారు కదా, నర్సమ్మ అలాగే వెంకటేశ్వర్లు, చిన్నబోయిన వెంకటేశ్వర్లు నరసమ్మ వాళ్ళు చేస్తున్న కష్టం మామూలుది కాదు. సినిమా కోసం ప్రాణం పెట్టారు ఇప్పటి వరకు. మరి ఈ సినిమాని ఎలాగైనా పోస్ట్ ప్రొడక్షన్ వరకు తీసుకువెళ్ళి తర్వాత పోస్టర్ని రిలీజ్ చేసి థియేటర్లో రిలీజ్ చేయాలనేది వాళ్ళ ఆశ. వీళ్ళకి ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. మరి మన TFC మీడియా తరపున కూడా మనం కూడా ప్రయత్నిద్దాం, వీళ్ళకి ఎలా అయినా సాయం అందించాలని మనం కోరుకుందాం. ఇదండి, మరో సెలబ్రిటీతో మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ TFC మీడియా. నమస్తే.